ఈ దేవాదుల ప్రాజెక్టు ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో శ్రీకారం చుట్టడం జరిగింది. జలయజ్ఞంలో భాగంగా వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఆనాడు వరంగల్ జిల్లా, ఈనాడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి గోదావరి నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నది ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతకుముందు ఉన్న ప్రభుత్వం 2001లో శ్రీకారం చుట్టినా దాన్ని కార్యరూపంలోకి దాల్చలేకపోయారు. 2004లో జలయజ్ఞంలో భాగంగా పెద్ద ఎత్తున సుమారు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 1లో 1,04,000 ఎకరాలకు, ఫేజ్ 2లో 1,50,000 ఎకరాలకు, ఫేజ్ 3లో 3.5 లక్షల ఎకరాలను టార్గెట్ పెట్టుకొని శ్రీకారం చుట్టి యుద్ధ ప్రాతిపదిక మీద దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఫేజ్ 1 వర్కులు కంప్లీట్ చేయడం జరిగింది. వారు మరణించిన తర్వాత వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఫేజ్ 2 కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి ఫేజ్ 3 కార్యక్రమాన్ని కూడా వడివడిగా కంప్లీట్ చేయాలి అన్న తరుణంలో రాష్ట్ర విభజన జరిగి, విభజన తర్వాత వచ్చిన 10 సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రభుత్వం అయితే ఉందో ఈ దేవాదుల ప్రాజెక్టుని టోటల్గా నిర్లక్ష్యానికి గురైంది. ఆనాడు 2006-7 యూపీఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్నప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఏఐబిపి స్కీమ్లో చేర్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానిది. మళ్ళీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫేజ్ 3ని కూడా మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే పూర్తి చేయబోతున్నాం. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క కార్యదీక్షత ఎలా ఉంటుందో ఈనాడు మీరు స్పష్టంగా చూడాలి. గడిచిన 10 సంవత్సరాల ఆనాటి ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ జేబులు నిండుతాయని, కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ చలాపలకాలు అక్కడ వస్తాయని తాపత్రయమే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కానీ, అటు పాత నల్లగొండ జిల్లాలోని ఈనాడు సూర్యాపేట జిల్లాకి కానీ, ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ ఘన కార్యాల వల్లనే ఇది నిర్లక్ష్యానికి గురైంది. ఈనాడు ప్రతి 2 నెలలకు ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేస్తూ, ఆ రివ్యూలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అనుకున్న ఆయకట్టు కంటే రైతులు ఎక్కువ సాగులోకి తేవటం వలన ఈరోజు రెండో క్రాప్కి రైతులకి నీరు ఇబ్బంది జరుగుతుంది అని తలంచి రాత్రి పగలు అధికారులని ఉరుకులు పెట్టించి, ఏజెన్సీని ఉరుకులు పెట్టించి ఎట్టి పరిస్థితిలో ఈ దేవాదుల 3వ స్టేజ్కి సంబంధించిన 3 పంపులు ఉన్నాయి. ఈచ్ పంపు సుమారు 800 క్యూసెక్కులు. ఈ 800 క్యూసెక్కులతో ఒక లిఫ్ట్ని కనుక ఆపరేట్ చేసినట్లయితే ఏదైతే సుమారు 65 నుంచి 70 వేల ఆయకట్టు ఈనాడు ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా దానికి నీళ్ళు ఇవ్వచ్చు అని ఈ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కన బడ్జెట్ సమావేశాలు ఉన్నా. ఇందాక పెద్దలు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాల కంటే కూడా రైతన్నల శ్రేయస్సే ముఖ్యం ఈ ప్రభుత్వానికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు నన్ను కూడా ఎంటబెట్టుకొని ఎంత పొద్దుపోయినా అది రాత్రి 12 కానీ 1 గంట కానీ 2 కానీ ఒక్కరోజు లాస్ అయినా రైతన్నలకు నష్టం జరుగుతుందని తలంచి ఎంత పొద్దుపోయినా ఈరోజు దీన్ని ఓపెన్ చేయాలనే పట్టుదలతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఏది ఏమైనా ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన రహితం వలన, ఆనాటి ప్రభుత్వము కేవలం కమిషన్లకి కకృతి పడి ఈ దేవాదుల ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఉంటే 2004 నుంచి 2014లో ఏ పని అయితే ఆనాడుకు 10 సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో పని జరిగిందో 2014 నుంచి
2023 చివరి వరకు ఆ 10 సంవత్సరాల్లో టోటల్గా ఈ ప్రాజెక్టుకి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా 6,000 కోట్ల సుమారు ప్రాజెక్టు 13,500 కోట్లకు వచ్చింది. ఆ 13,500 కోట్ల ప్రాజెక్టు ఈనాడు టెంటేటివ్గా 18,000 కోట్లకు వచ్చింది. దీని అంతటికీ కారణం గడిచిన 10 సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వ నిర్వాహకమే అనేది పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి నిర్వాహకమని చెప్పక తప్పదు. ఈనాడు అనేక ప్రాంతాల్లో ఈనాటి ప్రతిపక్షం అవాకులు చవాకులు పేలుతుంది. వరి పంట ఎండిపోతుంది, దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వమని, తాగునీటికి ఇబ్బంది వస్తుంది, దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నారు. అయ్యా, తాగునీటి విషయానికి వచ్చిన ఈ దేవాదుల ప్రాజెక్టుతో ఈ ఉమ్మడి 3-4 జిల్లాలలో తాగునీటిని సస్యశ్యామలం చేయాలని దూడదృష్టితోనే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి స్కీములో సాగునీరుతో పాటు తాగునీటి కూడా పుష్కరంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్టు ఆనాడు స్థాపించారు. మీరు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సుమారు 39,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన ఈ మొదటి 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మీ మిషన్ భగీరథ కార్యక్రమం కేవలం 51.2% ప్రజలకే మంచినీరు అందుతున్నాయి. మిగిలిన 49% ప్రజలకి మంచినీళ్ళు అందటం లేదనేది జగమెరిగిన సత్యంగా రిపోర్టు రావటం జరిగింది. మీరు ఈ 39,000 కోట్లని ఆ గోదావరిలో కలిపారు తప్ప తెలంగాణ ప్రజలకి మీరు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ రకమైన ఉపయోగం జరగల. అది మీరు పెట్టిన నిర్వాహకమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ, ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండ జిల్లాలో కానీ, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా తాగునీరు సమస్యకు కారకులు మీరు కాదా? అంతేకాదు, ఈనాడు సాగునీరు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు అనేక ప్రాంతాల్లో వరి పంట అది కృష్ణా పరివాహక ప్రాంతం కానీ, నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం కానీ, అదే రకంగా గోదావరి పరివాహక ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుంటే ఇప్పుడే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే కృష్ణా బోర్డు ఉందో దాంతో సంప్రదించారు. కృష్ణా ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రాకి నీరు పోతున్నాయి, వారి వాటా కంటే ఎక్కువ వాడుతున్నారు, మా తెలంగాణకు నష్టం జరుగుతుందని ఇంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడారు. ఏనాడైనా మీకు ఆ సోయిందా? మీరు చేసిన నిర్వాహకాల వల్లనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ మీ నిర్వాహకమేనే చెప్పక తప్పదు. కేవలం కమిషన్ల కోసం తాపత్రయపడ్డారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కానీ ఏనాడు చిత్తశుద్ధితో మీరు పనిచేసి ఉంటే సాధించుకున్న తెలంగాణలో ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది నగ్న సత్యం. దీన్ని అంగీకరించాల్సి వస్తుందని అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు. అసెంబ్లీలో ఇవన్నీ అధికార పార్టీ ఎక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రారు. అంతే తప్ప అసెంబ్లీని ఫేస్ చేసే వారికి ఆ ధైర్యం కూడా లేదు. బడ్జెట్ చదివేటప్పుడు వస్తారు, ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి. లేకపోతే గవర్నర్ గారు స్పీచ్కి వస్తారు, ఎందుకంటే డిబేట్ ఉండదు కాబట్టి ఈ నిర్వాహకమంతా రాష్ట్రంలో పంటలు ఎండిపోవటానికి కానీ, తాగునీరుకి ఇబ్బంది కావటానికి కానీ గత ప్రభుత్వ ఫలితం. దీన్ని స్ట్రీమ్ లైన్లో చేయటానికి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ పనిచేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఒత్తిడి చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 10 సంవత్సరాలలో మీరు నిర్వహించిన ఈ దేవాదుల ఫేజ్ 3 ఎప్పటిదండి? నిన్న డిజైన్ తయారైందా? మీరు 10 సంవత్సరాలు ఎప్పుడైతే పరిపాలించారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది దేవాదుల ప్రాజెక్టు. ఎందుకు కంప్లీట్ చేయాల? 10 సంవత్సరాలు కాళేశ్వరానికి మీరు పెట్టుకున్నారు. కాళేశ్వరానికి మీరు 1,03,000 1,04,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీ ఇంటి చుట్టూ సస్యశ్యామలంగా ఉండటానికి ఫామ్ హౌస్ చుట్టూ
గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ వరంగల్ జిల్లా కానీ వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాకు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఇవ్వాలన్న ఆలోచనతో మీరు పూర్తి చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదా? మీరు చేసిన నిర్వాహకమే కదా అది.